ఇల్లు కట్టిస్తున్నారా? ఈ సూచనలు చూశాకే స్థలం కొని గృహం నిర్మించేవారు అనుమతి పొందిన లేఅవుట్లోని స్థలమా కాదా అనేది నిర్ధారించుకోవాలి. ఎల్ఆర్ఎస్ ఉందా లేదా చూసుకోవాలి. అనుమతి ఉన్న లేఅవుట్ అయితే నిర్మాణ అనుమతులు పొందడం సులువు. చెరువుల దగ్గరలో కొనేటప్పుడు ఆ స్థలం బఫర్ జోన్లో లేదని నిర్ధారించుకోండి. ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి? ఎన్ని అంతస్తులు ఉండాలి? ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో పడక గది కడితే సరిపోతుందా అనేది చూసుకోవాలి. పై అంతస్తుల్లోనే ఉండాలంటే లిఫ్ట్ అవసరమా? వంటగది ఎలా ఉండాలి? దేవుడి గది, వాష్ ఏరియా, స్నానాల గదులు ఇలా ప్రతిదీ ముందుగా చర్చించుకోవాలి. పిల్లల అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి. గృహిణుల అవసరాలు తెలుసుకోకుండా ప్లాన్ తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు చేయడం అదనపు భారమవుతుంది. కొద్దిపాటి స్థలంలో మంచి ఇంటి ప్లాన్ కావాలంటే ఆర్కిటెక్ట్ను సంప్రదించాల్సిందే. ప్లాన్ ప్రకారం నాణ్యంగా నిర్మాణం జరగాలంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ పర్యవేక్షణ తప్పనిసరి. వీరిని సంప్రదించకుండా మేస్త్రీలు పనులు చేయించే గుత్తేదారుల మీద ఆధారపడటం సరికాదు. ఒక్కోసారి వారి అనుభవలేమి వల్ల తప్పులు దొర్లుతాయి. బీమ్స్, గోడల అతుకుల వద్ద మెష్ పెట్టకపోతే నిర్మాణం పూర్తయ్యాక కాలం మారినప్పుడు వ్యాకోచగుణంతో పగుళ్లొచ్చే అవకాశముంది. ఇటుకల మధ్య గోడలకు ప్లాస్టరింగ్ నిర్ణీత మందం కంటే ఎక్కువ చేసినా పగుళ్లొచ్చే అవకాశముంటుంది. అవసరం మేరకే చెయ్యాలి. ప్రస్తుతం నిర్మాణాల్లో ఎక్కువగా రోబో శాండ్ను వాడుతున్నారు. ప్రమాణాల మేరకు ఉంటేనే ఈ ఇసుక మంచిదని ఇంజనీర్లు చెబుతున్నారు. సర్టిఫైడ్ సంస్థల నుంచి ఈ శాండ్ కొనుగోలు చేయడం మేలు. నది ఇసుకతో రోబో శాండ్ను మిళితం చేసి నిర్మాణంలో వాడొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్లాస్టరింగ్కు రోబో శాండ్ వినియోగించేటప్పుడు నీటి అవసరం ఎక్కువ. తగిన పాళల్లో కలపకపోతే త్వరగా పొడిగా మారిపోతుంది.